నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. పేగుల ఆరోగ్యాన్ని గట్ హెల్త్ అంటారు. దీనికి సంతానలేమి సమస్యకి కనెక్షన్ ఉంది. ఇది ఎలానో ఏంటో కనుక్కుందాము. గట్ హెల్త్ ఒక రీసెంట్ ఎమర్జింగ్ రీసెర్చ్ ఏరియా అండి. చాలా కాంప్లెక్స్ విషయం. ఎందుకంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ అంటే పేగులకి రీప్రొడక్టివ్ హెల్త్ కి కనెక్షన్ వెతికారనమాట. గట్ మైక్రోబయోమ్ అంటే పేగుల్లో ఉన్న వాతావరణం. అందులో కొన్ని లక్షల వేల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి ఈ ఇంటెస్టైన్స్ లో, పేగుల్లో. ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఇమ్యూన్ సిస్టమ్ ని బాగుపెట్టడానికి, మెటబాలిజం ను, హార్మోనల్ బ్యాలెన్స్ ఉంచడానికి. సో ఇవన్నీ బాగుంటేనే రీప్రొడక్టివ్ హెల్త్ బాగుంటుంది. సో ఎలా ఏంటి, దీని పాత్ర ఏంటి అనేది కనుక్కుందాం. సో గట్ మైక్రోబయోమ్ ను హార్మోనల్ రెగ్యులేషన్ గురించి ముందు కనుక్కుందాం. గట్ మైక్రోబయోమ్ హార్మోన్స్ ని సింథసైజ్ చేయడం, రెగ్యులేట్ చేయడం, మెటబాలిజం కి చాలా ఇంపార్టెంట్. అండ్ దీని రోల్ అంటే హార్మోన్ రోల్ రీప్రొడక్టివ్ హెల్త్ లో ఉంది, మనకు ఆల్రెడీ తెలుసు. ఎలా అంటే గట్ మైక్రోబయోమ్ బాగుందనుకోండి, ఉదాహరణగా ఈస్ట్రోజన్ మెటబాలిజం గురించి కనుక్కుందాం. సో గట్ మైక్రోబయోమ్ బాగుందనుకోండి, ఒక ఎంజైమ్ బీటా గ్లూకోరానిడేస్ అని ఉంటుంది. ఈ బీటా గ్లూకోరానిడేస్ వల్ల ఇంటెస్టైన్స్ లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రీఅబ్జార్ప్షన్ అవుతుంది. అంటే ఏదైనా అబ్జార్బ్ అవ్వలేదు అనుకోని రీఅబ్జార్బ్ అవ్వడం జరుగుతుంది బ్లడ్ స్ట్రీమ్ లో. ఈ మైక్రోబయోమ్ ఇంబ్యాలెన్స్డ్ గా ఉందనుకోండి, బాగాలేదనుకోండి, దాన్ని డిస్బయోసిస్ అంటారు. ఈ డిస్బయోసిస్ వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి కరెక్ట్ గా ఉండవు. అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగాలేకపోతే పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండకపోవడము, అండాలు సరిగా విడుదల కాకపోవడం అనేది మనం ముందుగా వీడియోస్ లో చూసుకున్నాం. సో ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ ని కూడా రెగ్యులర్ పెట్టడానికి, కరెక్ట్ గా పెట్టడానికి పేగుల్లో వాతావరణం బాగుండాలి. ఆండ్రోజన్ లెవెల్స్ కూడా బాగుంచడానికి ఈ గట్ మైక్రోబయోమ్ చాలా ఇంపార్టెంట్. ఆండ్రోజన్స్ అంటే మేల్ హార్మోన్స్. ఇవి పురుషుల్లో, మహిళల్లో ఇద్దరిలో ఉంటుంది. ఇద్దరిలో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. డిస్బయోసిస్ అయిందనుకోండి, అంటే సరిగా లేదనుకోండి పేగుల్లో వాతావరణం, ఈ ఆండ్రోజన్ లెవెల్స్ సరిగా ఉండకపోవడం వల్ల పీసీఓఎస్ అవ్వచ్చు. మహిళల్లో పీసీఓఎస్ లో ఆండ్రోజన్ లెవెల్స్ చాలా హై ఉంటాయి, దీనివల్ల ఇన్ఫర్టిలిటీ కావచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్, ఇమ్యూన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాము. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. ఈ వాపు అనేది పొద్దాకు ఉందనుకోండి, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, ఇమ్యూన్ సిస్టమ్ సరిగా లేనప్పుడు కూడా సంతానలేమి సమస్య కావచ్చు. ఎలానో చూసుకుందాము. సో పేగుల ఆరోగ్యం బాగుందనుకోండి, అలాంటప్పుడు ఇమ్యూన్ రెస్పాన్స్ బాగుంటుంది. అంటే ఇన్ఫ్లమేషన్, వాపు అనేది ఉండదు. దీనివల్ల రీప్రొడక్టివ్ టిష్యూస్ అంటే స్పర్మ్స్ ఏంటి, ఎగ్స్ ఏంటి, ఇవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రియోసిస్ లో ఏంటంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. అలాగనే గట్ మైక్రోబయోమ్ బాగాలేదనుకోండి, అంటే పేగుల్లో వాతావరణం బాగాలేదనుకోండి, అలాంటప్పుడు ఈ ఎండోమెట్రియోసిస్ కూడా ఇంకా ఎక్కువ అవడం చూసారు. సో దీనికి దానికి కనెక్షన్ తప్పకుండా ఉందని రీసెర్చ్ చెప్తుంది. నెక్స్ట్ కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ గురించి కూడా మాట్లాడదాం. ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అని ఉంటుంది. దీని మీద కూడా గట్ హెల్త్ ప్రభావం ఉంటుంది. గట్ మైక్రోబయోమ్ బాగాలేదనుకోండి, అలాంటప్పుడు ఇంటెస్టీన్ లో అంటే పేగుల్ లైనింగ్ ద్వారా యాంటీజెన్స్ బ్లడ్ స్ట్రీమ్ లోకి వస్తాయి. యాంటీజెన్స్ ఇలా వచ్చినప్పుడు ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ ట్రిగర్ అవుతుంది. ఇది మంచిది కాదు. ఇది కాకుండా న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ కూడా బాగోదు, మెటబాలిజం కూడా బాగుండదు. న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ రీప్రొడక్టివ్ హెల్త్ కి చాలా ముఖ్యం. సో ఈ గట్ మైక్రోబయోమ్ బాగాలేనప్పుడు, డైజెషన్ సరిగా అవ్వనప్పుడు న్యూట్రిషన్ అనేది సరిగా అబ్జార్బ్ అవ్వదు. కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, అంటే విటమిన్ డి లాంటివి, విటమిన్ B12, ఐరన్, ఫోలేట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫర్టిలిటీకి. ఇవి ఎన్నో వీడియోస్ లో మనం చెప్పుకున్నాం. గట్ మైక్రోబయోమ్ వల్ల ఈ న్యూట్రిషన్ సరిగా అబ్జార్బ్ అవ్వడం, అవైలబుల్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఈ విటమిన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే డిఎన్ఏ సింథసిస్ అని అంటారు. దానికి డిఎన్ఏ రిపేర్ కి చాలా ఇంపార్టెంట్. ఇవి గెమిటోజెనిసిస్ లో చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తాయి. గెమిటోజెనిసిస్ అంటే స్పర్మ్ ప్రొడక్షన్, ఎగ్ డెవలప్మెంట్, వీటన్నిటికీ చాలా ఇంపార్టెంట్. ఇదే కాదు, పిండం డెవలప్మెంట్ కి కూడా ఈ విటమిన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. గట్ మైక్రోబయోమ్ వల్ల మెటబాలిక్ హెల్త్ కూడా బాగుంటుంది. మెటబాలిక్ హెల్త్ అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగుండడము, బాడీ వెయిట్ రెగ్యులర్ గా ఉండడము. డిస్బయోసిస్ అయిందనుకోండి, అంటే కరెక్ట్ గా లేనప్పుడు కొన్ని మెటబాలిక్ డిసార్డర్స్ అవ్వచ్చు. లావుగా ఉండడం అంటే ఒబేసిటీ, డయాబెటీస్, ఇవన్నిటి వల్ల ఫర్టిలిటీ మీద కూడా ప్రభావం పడుతుంది. గట్ మైక్రోబయోమ్ అంటే పేగుల్లో వాతావరణానికి హైపోథలామిక్ పిట్యూటరీ అడ్రినలిన్ యాక్సిస్ మీద కూడా ఎఫెక్ట్ ఉంది అని చెప్తున్నారు. అంటే స్ట్రెస్ రెస్పాన్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంది అని చెప్తున్నారు. క్రానిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు కార్టిజాల్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. దీనివల్ల రీప్రొడక్టివ్ హార్మోన్ సరిగా ప్రొడక్షన్ అవ్వకపోతున్నప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్స్, పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండకపోవడము, పురుషుల్లో స్పర్మ్ క్వాలిటీ బాగుండకపోవడం చూస్తున్నారు. సో హెల్దీ గట్ మైక్రోబయోమ్ ఉందనుకోండి, బాడీ రెస్పాన్స్ ఈ స్ట్రెస్ కి బాగుంటుంది. దీనివల్ల రీప్రొడక్టివ్ అవుట్కమ్స్ కూడా బాగుంటాయి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, గట్ మైక్రోబయోమ్ బాగున్నప్పుడు వజైనల్ మైక్రోబయోమ్ కూడా బాగుంటుంది. సో హెల్దీ వజైనల్ మైక్రోబయోమ్
ఉంటే లాక్టోబాసిలస్ స్పీసీస్ వజైనాలో బాగున్నప్పుడు తక్కువ రిస్క్ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ ఉండడానికి. ఈ వజైనల్ మైక్రోబయోమ్ బాగాలేదనుకోండి, డిస్బయోసిస్ అన్నాను కదా, ఇది బాగాలేనప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది బ్యాక్టీరియల్ వజైనోసిస్ కి, ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కి, ఇన్ఫర్టిలిటీ కూడా న్యాచురలీ ఇండైరెక్ట్ గా దీనివల్ల ఎఫెక్ట్ ఉంటుంది. సో మీరు ఎలా దీన్ని ఇంప్రూవ్ చేయొచ్చు? ఒక హెల్దీ డయట్ ను ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ మీరు తీసుకుంటే, లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే తప్పకుండా మీ గట్ మైక్రోబయోమ్ బాగుండి ఫర్టిలిటీ మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎలానో చూద్దాం. ముందు డైట్ గురించి తెలుసుకుందాం. డైట్ లో మీరు ఫైబర్ ఇంక్లూడ్ చేసి, హోల్ ఫుడ్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేశారనుకోండి, అలాంటప్పుడు హెల్దీ మైక్రోబయోమ్ ఉంటుంది. మీరు ప్రొసెస్డ్ ఫుడ్స్ తక్కువ తినండి, బయట షుగర్స్, బర్గర్స్, తర్వాత పేస్ట్రీస్, కేక్స్ ఇవన్నీ తక్కువ చేశారనుకోండి, అలాంటప్పుడు గట్ మైక్రోబయోమ్ బాగుంటుంది. ప్రోబయోటిక్స్ తీసుకోవాలి. ప్రోబయోటిక్స్ అంటే లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది మీ గట్ లో. ఇలాంటప్పుడు ఏంటంటే గట్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఈ ప్రోబయోటిక్స్ సరిగా లేవనుకోండి, అలాంటప్పుడు కూడా ఈ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ తప్పకుండా తీసుకోండి. ఇప్పుడు ప్రీబయోటిక్స్ ఏంటంటే డైటరీ ఫైబర్స్, ఇవి మీరు ఫుడ్ ద్వారా కూడా తీసుకోవచ్చు. సప్లిమెంట్ చేస్తే ఈ ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ మీరు గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలానే ఫర్టిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లో రెగ్యులర్ ఎక్సర్సైజ్, సరిగా నిద్రపోవడము, స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ గట్ హెల్త్ కి. ఓవరాల్ వెల్బీయింగ్ కి కూడా చాలా మంచిది. సో గట్ హెల్త్ కి అంటే పేగుల ఆరోగ్యానికి, ఫర్టిలిటీకి సంబంధం ఉంది. చాలా రకరకాలుగా సంబంధం ఉంది. హార్మోనల్ రెగ్యులేషన్, ఇమ్యూన్ మాడ్యులేషన్, న్యూట్రిషన్, అబ్జార్ప్షన్, మెటబాలిక్ హెల్త్, ఇవన్నిటిని చూస్తే మనము దీని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోవచ్చు. సో దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.